హాయ్ అండి. ఎంతో కమ్మగా ఉండే ఉలవ చారు కోసం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనకి ఎన్ని ఉలవలు కావాలి అవి నీట్గా కడిగి పెట్టేసుకోవాలి. రాత్రి ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకుందాం. తెల్లారి కడిగి ఇలా వచ్చేసి ఈ వాటర్ పాడేయద్దు. ఆ వాటర్తోనే కుక్కర్లో వేసుకొని ఒక 9-10 విజిల్స్ ఉలవలు ఉడికే వరకు ఉడికించుకోవాలి. తర్వాత చింతపండు నానబెట్టేసుకుందాం. ధనియాలు, మిరియాలు, జీలకర్ర, 3 లవంగం, చెక్క అండ్ 2 ఎండుమిర్చి, కొబ్బరి అండ్ కొత్తిమీర, కరివేపాకు, తెల్లగడ్డ అవి తీసేసుకోవాలి. తీసుకొని ముందుగా మసాలా వేయించుకుందాం. ఎండుమిర్చి, మిగిలిన పప్పు దినుసులు అన్నీ వేసేసుకొనేసి కొబ్బరి వేసి వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి. మన పప్పు ఉడికిపోయింది. ఉలవలు బాగా ఇలా ఉడికే వరకు ఉడికించుకోవాలన్నమాట. నీళ్ళు వడకట్టేసుకొని చింతపండు పులుసు పోసుకునేసి మనం వేయించుకున్న మసాలా దినుసులన్నీ వేయించి అన్నీ మిక్సీ పట్టేసుకుని కొంచెం ఉలవలు మిక్సీలో పట్టేసుకొని బాగా చిక్కగా అయ్యే వరకు కరివేపాకు వేసుకొని బాగా మసలిచ్చేద్దాం పొయ్యి మీద పెట్టేసి. పెద్ద ప్రాసెస్ లేదు, ఈజీగానే చేసుకోవచ్చు. తాలింపు వేసేయడమే అంతే. కొత్తిమీర తరిగేసుకుంటే రెడీ ఉలవ చారు.